రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు సాధారణంగా మానవులుగా అనేక రకములైన భయములు ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉంటారంట. అనేకులు మనలను బాధిస్తూ ఉండవచ్చు, అనేకుల ద్వారా మనం హింసింపబడుతూ ఉండవచ్చు. ఎందుకంటే వారు మనకంటే బలవంతులై ఉండవచ్చు, లేక మనకంటే వారు ఈ యొక్క లోకంలో అధికారం కలిగిన వారు అయి ఉండవచ్చు. అయితే వారు తాత్కాలికమైనటువంటి వారి ఆధిక్యతను చూచుకొని మనలను బాధిస్తూ హింసిస్తూ ఉంటే దేవుడు వారిని కూడా మనకు దూరపరుస్తాడంట. బాధించు వారిని మనకు దూరముగా పెట్టేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అదేవిధంగా భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. భయము, ఎలాంటి భయము ఏదైనా సరే నీకు దూరం అయిపోద్దంట, నీ దగ్గరకే రాదంట. ఎందుకంటే యెహోవా దక్షిణ హస్తము, ఆయన చాచిన బలమైన బాహువు తోడుగా ఉండి మనకు వాటన్నిటినీ కూడా దూరము చేస్తుంది. ఏ అపాయము మన యొద్దకు రాకుండా దేవుని యొక్క దక్షిణ హస్త బలము మనలను కాపాడుతుంది. ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు, ఆయన మనకు కేడెముగా ఉన్నాడు. కాబట్టి మనము ఏమాత్రము భయము నొందనవసరం లేదు. అందుకే ప్రతిసారి మనలను వాక్యముల ద్వారా ఆయన బలపరుస్తున్నాడు. అబ్రాహామును కూడా భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పి ధైర్యపరిచినటువంటి దేవుడు. మరి ప్రతిసారి మనకు ధైర్యం చెడిపోయినప్పుడల్లా ధైర్యపరిచేటువంటి దేవుడు మనకున్నాడు. అందుకే ఆయన ఈ వాక్కునిచ్చాడు. ఆ వాక్కును మనం ధ్యానించినప్పుడు మనలో విశ్వాసం పెరిగి ప్రతి ఒక్క భయాలు కూడా తొలగిపోతూనే ఉంటాయి. అందు నిమిత్తమే దేవుడు చెప్తున్నాడు కదా, భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. ఎవరో ఏదో చేసేస్తారు, అయ్యో వారి చేతిలో నేను ఇలాగ అయిపోయాను, ఇక వారి చేతిలో బందీని, ఇక వారు నన్ను ఈ రీతిగా చేస్తారని నీవు బాధపడనవసరం లేదు. వారు నన్ను బాధించేస్తారు, నన్ను హింసించేస్తారని నీవు కలత చెందనవసరం లేదు. అలాంటి వారందరినీ కూడా దేవుడు నీకు దూరపరిచేస్తున్నాడు. ఏ భీతితో నీవు ఉన్నావా అంటే, ఇంకా భయం కంటే అధికమైనటువంటిది భీతి. వణికిపోతూ ఉంటావు. ఆ పరిస్థితి అది తలంచుకుంటేనే, ఆ మనుషులను కానీ ఆ పరిస్థితులను కానీ తలంచుకుంటూనే వణుకుపోతూ ఉంటారు. అదే భీతి. కాబట్టి అలాంటి భీతి కూడా నీకు దూరంగా ఉంటుందంట. అది నీ దగ్గరకు రాదంట. అది వచ్చేస్తుంది, నాకేదో అయిపోతుందని నీవు మరి బాధపడిపోతూ ఉంటావు, భయపడిపోతూ ఉంటావు, భ్రాంతి నొందుతూ ఉంటావు, భీతి నొందుతూ ఉంటావు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, దేనికైతే నీవు వణికిపోతున్నావో, దేనిని తలంచుకొని నీవు కృంగిపోతున్నావో, ఆశ వదిలేసుకున్నావో, ఇక నాకు నాశనమే గతి అనుకొని నీవు ఎలాగైతే నిశ్చయించేసుకున్నావో అలాంటి వాటన్నిటి నుండి కూడా నిన్ను దూరపరుస్తాడంట. అవే నీకు దూరంగా ఉంటాయంట. నీ దగ్గరకు రాకుండా దేవుడు వాటిని ఆపివేస్తున్నాడు. గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడైనా సరే దేవుని శక్తి అపరిమితమైనది. అపవాది శక్తి ఎంత హెచ్చుగా ఉన్నా సరే అది కూడా దేవుని అధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా నిర్భయముగానే జీవించాలి. ఈ రీతిగా మనమందరము నిర్భయమైన జీవితాలు జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతనమైన ఆత్మను ప్రవేశపెట్టి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ఇదిగో మరి ఎలాంటి భయాలున్నా, ఎంత వణికిపోతున్నటువంటి భీతి మమ్మల్ని వెంటాడుతున్నా, గత అనుభవాల తాలూకు కానీ లేక ఏదైనా సంఘటనలు కానీ మమ్మల్ని బాధిస్తూ, మనుషులు కానీ మమ్మల్ని భయపెడుతూ ఉంటే వాటన్నిటి నుంచి, వారందరి నుంచి మమ్మల్ని తప్పిస్తాను, విడిపిస్తాను, రక్షిస్తానని స్పష్టంగా మాకు వాగ్దానం ద్వారా ఈ దినమును తెలియపరిచినందుకు నీకే వందనాలు. దీన్ని మేమందరం స్వతంత్రించుకుంటున్నాం. దీని ద్వారా ప్రతి భయము మా ఇద్దరి నుంచి తొలగిపోయి సంపూర్ణమైన ఆశీర్వాదంలోకి మేము నడిపింపబడగలుగుతున్నాం. కాబట్టి నీ కృపను మా అందరిలా విస్తరింపజేసి మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.